వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. హిందువుల వైవాహిక శుభకార్యాల్లో అగ్నిని సాక్షిగా ఎందుకు పెడతారన్నది చాలా మంది దంపతులకు తెలియదు. మన సంస్కృతి సంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం. పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు. పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లలు చక్కగా చూడముచ్చటగా ఉంటారు. వివాహానికి యోగ్యమైన అమ్మాయిని చంద్రసాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని ఆమెను రక్షించగా అగ్ని సాక్షిగా వరుడు గ్రహిస్తాడు. అందుకని అగ్ని సాక్షిగా పెళ్ళి అనే మాట వచ్చింది. వేదాలలోని ప్రథమ శబ్దం అగ్ని. ఆ అగ్నిని ఋషులు గుర్తించి అగ్ర స్వరూపునిగా కీర్తించారు. ఆ ప్రథమ స్వరూపుని ఆరాధన వల్ల మనం తరిస్తాము. సృష్టిలో మనకు ఏదైనా గోచరం కావాలంటే దానికి రూపం కావాలి. రూపమిచ్చేది అగ్ని. నిరాకార జ్యోతిర్మయ బ్రహ్మం అగ్ని. సాకార విశ్వము అగ్ని. మన శరీరంలో ఉష్ణత్వం, ఈ విశ్వంలో సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం. అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాం కాబట్టే పత్నికి అంత గౌరవం ఇస్తాం. ఈ శ్లోకం పత్ని పతుల గురించి చెబుతుంది. దారాదీన స్తత స్వర్గ పితృణ మాత్ మనస్సహ అని పెద్దలంటారు. ముందు కాలంలో తాను తరించాలంటే అది సాధ్యమయ్యేది భార్య కనబోయే సంతానం ద్వారానే. అలాంటి స్వర్గానికి తీసుకుపోగల అవకాశం భార్య ద్వారానే లభిస్తుంటే ఆమెను గౌరవించాలి కదా. అందువల్లే వివాహానికి అగ్నిని సాక్షిగా పెడతారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.